లేదు చిన్న సైజు ఇయర్ రింగ్ పెండెంట్ చిన్నది కాబట్టి ఇయర్ రింగ్ కొంచెం హెవీ కావాలన్నా చూపిస్తాను మీకు ఆ స్టైల్ కూడా. ఇందాక మనం చూసిన పెండెంట్ అండి, చూడండి రౌండ్ షేప్ వచ్చినాయి కదా, ఎగ్జాక్ట్ గోల్డ్ మాదిరిగా అంటే మనం గోల్డ్లో చేయించుకున్న మాదిరిగా వచ్చేస్తుందండి టోటల్ సెట్. చూడండి ఎంత నీట్గా అసలు ఫుల్ సెట్ అయిపోతుంది అనమాట శారీ మీద, పట్టు చీర మీద కానీ. పగడాలు కాబట్టి మీరు ఏ అవుట్ఫిట్కైనా పెట్టుకోవచ్చు. ఇందాక మీరు చూసారు కదండి రామ్ పరివార్ ఓవెల్ షేప్ బీడ్స్ వచ్చినాయండి, చాలా బాగుంటుందని చెప్పాను కదా. కొంచెం ఇది బిగ్గర్ వన్ సైజ్ పెండెంట్ కాబట్టి మీరు ఇట్లా బిగ్గర్ వన్ ఇయర్ రింగ్ పెట్టుకుంటే చాలా యూనిక్గా ఉంటుంది. కొన్ని శారీస్కి ఓన్లీ ఇయర్ రింగ్ కూడా ఎనఫ్. ఇవన్నీ కూడా ప్యూర్ సిల్వర్ 92.5 ప్యూర్ సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ అండి, విత్ హాల్ మార్క్తో సహా ఉంటుంది ఐటమ్ మీద. ఇది చూడండి యాంటిక్ పీస్ వస్తుంది కదా పెండెంట్ అనేది, ఇట్లా యాంటిక్లో ఇయర్ రింగ్ పెట్టుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదు, మీరు అవుట్ఫిట్లోకి వెళ్ళిపోతే పెద్ద డిఫరెన్స్ ఏం కనిపించదండి. మోజనైజ్ స్టోన్స్ వచ్చి చూడండి సన్న స్టోన్స్ సీజర్స్ కానీ పెండెంట్లో వెరీ యూనిక్గా ఉంటుంది. అవుట్ఫిట్లోకి వెళ్ళేసరికి మీకు ఇంకా యూనిక్గా కనిపిస్తుందండి. ఇయర్ రింగ్ కూడా మనకి యాంటిక్ ఫినిషింగే వస్తుంది. ఇది చూడండి బ్రాడ్, ఇందాక మీకు చూపించాను కదా పెండెంట్ అనేది కార్వింగ్ స్టోన్ వచ్చి, చూడండి ఇయర్ రింగ్లో కూడా కార్వింగ్ స్టోన్ వస్తుందండి, వెరీ యూనిక్గా ఉంటుంది. టోటల్ ఒక సెట్ మాదిరిగా అయిపోతుందండి, చాలా నీట్గా ఉంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ అనండి, ఇది కూడా సెట్ కాదు, మీ చాయిస్ అది. ఓన్లీ ఇయర్ రింగ్ మా సెట్కి మ్యాచింగ్ కావాలి అనుకున్న సెట్ చేస్తాము, లేదు ఓన్లీ పెండెంట్ సెట్ చేయండి మా దగ్గర ఇయర్ రింగ్ ఉందన్న మీ చాయిస్ అండి, తీసుకోవచ్చు అట్లా కూడా. మీకు ఇందాక లక్ష్మీ అమ్మవారి స్టిచ్చింగ్ పౌల్ వచ్చి చూపించాను పెండెంట్ అనేది, దానికి మ్యాచింగ్ ఓవెల్ షేప్ వచ్చి చూడండి ఎగ్జాక్ట్ లుక్ వచ్చేస్తుంది అనమాట. మీకు ఇందాక రౌండ్ షేప్ చూపించాను, ఇప్పుడు వచ్చేసరికి ఓవెల్ అండి. డిఫరెంట్ ఆఫ్ మోడల్స్, ఇంకా మోర్ కలెక్షన్ ఆఫ్ డిజైనర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. మీరు ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి, చాలా నీట్గా ఉంటుంది వర్క్ కానీ ఆ ఫినిషింగ్ కానీ. మనకి స్కిన్ దురదలు పుడుతున్నాయి స్కిన్ ఇయర్ రింగ్ పెట్టుకుంటే, ఆ ప్రాబ్లం ఏది ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది. టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. మనం గోల్డ్ అన్ని చోట్లకి క్యారీ చేయలేం కదండి, ఇట్లాంటి సెట్ ఒకటి పెట్టేసుకుంటే వెరీ యూనిక్ అండి. మీకు ఇందాక 2 లైన్స్ చూపించాను కదా, 2 లైన్స్కి పెద్దవాళ్ళు కొంచెం వితౌట్ పెండెంట్ కదండి, ఇది స్టెప్ వస్తుంది వితౌట్ పెండెంటే. సింగిల్ లైన్ అయితే ఇట్లా ట్రై చేయొచ్చు, విత్ పెండెంట్ సెట్ చేసుకోవచ్చు. ఓన్లీ మీరు ఇలా స్టెప్ వచ్చేసరికి ఇంకా పెండెంట్ వేయటం కుదరదండి, గ్రాండ్ అయిపోతుంది, ఓవర్ అయిపోతుంది. అలా కాకుండా కొంచెం యూనిక్గా బిగ్ సైజ్ స్టడ్ ఒకటి పెట్టేసుకొని ఈ 2 లైన్స్ మనం వేసుకున్నామంటే వెరీ యూనిక్గా ఉంటుంది, వెరీ డిఫరెంట్గా ఉంటుందండి. మిక్స్ అండ్ మ్యాచ్ పెద్దవాళ్ళు కొంచెం జుమ్కీలు చాంబాలీస్ పెట్టలేరు కదండి, ఇలా కూడా ట్రై చేయొచ్చు. ఇది చూడండి మనకి సీజర్స్ వచ్చి వెరీ యూనిక్గా ఉంటుందండి, వెరీ చాలా నీట్గా ఉంటుంది. మిక్స్ అండ్ మ్యాచ్ అండి దేనికైనా కానీ. మీరు ఇప్పుడు 3 లైన్ వేసేసరికి మెడలో కొంచెం హెవీగా ఉంటుంది కదా, సింపుల్ ఒక స్టడ్ పెట్టుకుంటే ఎనఫ్ అండి, చాలా నీట్గా ఉంటుంది. వర్క్ డీటెయిలింగ్ చూడండి ఎంత నీట్గా గ్రాండ్గా ఉందో. మోజనైజ్ స్టోన్స్ అండి ఇవి. మీరు ఇప్పుడు దాకా ఈ నెక్ సెట్లో వచ్చేసరికి సీజర్స్ వస్తాయి, ఇది వచ్చేసరికి మోజనైజ్ స్టోన్స్ వస్తాయండి. ఇది చూడండి మనకి పగడాల్లోనే మనకి యాంటిక్ స్టైల్ కావాలి, స్టోన్ వద్దు వితౌట్ స్టోన్ కావాలి, యాంటిక్లోనే సెట్ చేయండి అన్న సెట్ చేస్తామండి, చాలా యూనిక్గా ఉంటుంది. ఇంకా మోర్ కలెక్షన్ ఆఫ్ డిజైనర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. వద్దు జస్ట్ సింపుల్ చైన్ వేసుకున్నప్పుడు జస్ట్ హెవీ మాకు తమ్మి చిన్నగా ఉంది, మాకు హెవీ ఇయర్ రింగ్ వద్దు అనుకున్నప్పుడు ఇట్లా స్మాల్ సైజ్ కూడా అవైలబుల్ ఉంటాయండి. డిఫరెంట్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, సింగిల్ స్టోన్ వచ్చి అట్లా కూడా ఉంటాయి, మీ చాయిస్ అండి. పగడంలో లేటెస్ట్ కలెక్షన్ ఇట్లా ట్రై చేయొచ్చు. ఇది చూడండి లీఫ్ లాగా వెరీ యూనిక్గా ఉంటుంది, ఇట్లా ట్రై చేయొచ్చు. మిక్స్ అండ్ మ్యాచ్ ఏది కూడా సెట్ కాదండి, మేము సెట్ చేస్తాం. మన దగ్గర ఆన్లైన్ కూడా అవైలబుల్ ఉంటుందండి, కొరియర్ కూడా అవైలబుల్ ఉంటుంది. మీరు స్క్రీన్ మీద కనిపించే 2 నెంబర్లకి ఏది రీచ్ అయినా మా స్టాఫ్ మేము రిప్లై ఇస్తామండి. చూడండి ఇప్పుడు దాకా మనం చైన్స్ చూసాం కదా, ఇలా నెక్ సెట్లో కూడా కామన్గా చక్కగా నీట్గా ఉంటాయండి. చూడండి పగడాలు వచ్చి వెరీ యూనిక్గా ఉంటుంది. అన్నీ కూడా మీకు స్టోన్స్ అన్నీ కూడా లాక్ అయ్యే వస్తాయండి. ఇవన్నీ గోల్డ్ మ్యాకస్ ఫైన్ క్వాలిటీ స్టోన్స్ గ్రేడింగ్ వస్తుందండి, వెరీ యూనిక్గా. చూడండి ఎంత చిన్న దాంట్లో కూడా లక్ష్మీ అమ్మవారు ఎంత యూనిక్గా కనిపిస్తున్నారు, చాలా నీట్గా ఉంటుంది. మీ అంతటా మీరు చెప్పేదాకా కూడా వర్క్ ఏంటి అనేది చాలా అసలు చెప్పాలి, మన రెగ్యులర్ గోల్డ్లో కలిసిపోతుంది అనమాట, అంత నీట్గా ఉంటుంది. ఇప్పుడు దాకా మనం నెక్ సెట్స్ చూసాం, ఆ చైన్స్ చూసాం కదండి, వాటి మ్యాచింగ్ బ్యాంగిల్ కావాలి కదా, ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఓపెన్ అండి, ఇది సైజ్ వచ్చేసరికి 2.8 వస్తుంది, అంటే 2.10 వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు, మీ చాయిస్. ఇది స్క్రూ సిస్టమ్ వస్తుందండి, వెరీ యూనిక్గా ఉంటుంది. చూడండి మ్యాచింగ్ బ్యాంగిల్ కావాలి,
మీకు డబుల్ కావాలన్నా తీసుకోవచ్చు, లేదు సింగిల్ కావాలన్నా మీ చాయిస్ అండి. అది పాస్టల్ కలర్ పగడాలు అడుగుతున్నారు కదా, ఇప్పుడు ఇందాక మీ పెన్నెంట్స్ చూపించాను ఆర్ ఇయర్ రింగ్స్ చూపించాను, వాటికి మ్యాచింగ్ బ్యాంగిల్ కావాలన్నా ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఇది సైజ్ వచ్చేసరికి 2 సైజ్ అట్లా వస్తుందండి. పిల్లలకు కూడా వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్కి అట్లా కొంచెం ఫ్యాన్సీగా ట్రై చేయొచ్చు. చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్, కానీ చాలా బాగుంటుందండి. పగడాల లైన్స్ కూడా మన దగ్గర బీడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఫైన్ క్వాలిటీ బీడ్స్ వస్తాయండి. ఇట్లా బాల్స్, నక్షి బాల్స్ ఉంటాయి. మీకు ఇట్లా సెట్ చేస్తామన్నమాట. ఇట్లా సెట్ చేసి చూపిస్తాము. మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. లేదు మీ దగ్గర పగడాలు ఉన్నాయి సెట్ చేయండి అన్న సెట్ చేస్తాం. స్టోన్ బాల్స్ ఉంటాయి, మీ ఇష్టం అండి. దానికి ఒక పెండెంట్ అనేది మనం గ్రాండ్గా ఒక సెట్ మాదిరిగా అయిపోతుందండి. చాలా నీట్గా ఉంటుంది. అసలు మనం చైన్ కొంచెం వద్దు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇట్లా బీడ్స్, మీ దగ్గర ఓల్డ్ బీడ్స్ ఉన్నా ఇట్లా ట్రై చేయొచ్చు. మీకు ఇందాక నేను పెద్ద సైజు బీడ్స్ చూపించాను కదా, ఈ 2 లైన్స్ వేసుకోవచ్చు. చిన్న సైజ్ వస్తుందండి, ఒక రవ్వ చిన్నది వస్తుంది. చిన్నది వచ్చినప్పుడు ఏంటంటే ఇంకొంచెం గ్రాండ్గా కనిపించాలి అనుకుంటే మనం ఇట్లా 2 లైన్స్ వేసుకోవాలి. మినిమం సైజ్ అనేది వేసుకోవాలి. సైజ్ తగ్గినప్పుడు కొంచెం లైన్స్ పెంచుకోవాలండి. లైన్స్ పెంచుకుంటే కొంచెం గ్రాండ్గా కనిపిస్తుంది. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసి ఇస్తామండి. ఓన్లీ బీడ్స్కి ఇట్లా సెట్ చేయండి అన్న సెట్ చేస్తాము. మీకు నచ్చినట్టుగా డిఫరెంట్గా యూనిక్గా ఉంటుందండి. చెప్పారు కదండి, బ్యాక్ చైన్ కూడా సిల్వర్ మీద గోల్డ్ ప్లేటెడ్ వస్తుందని. ఇది చూడండి, ఈ షార్ట్ వేసుకుంటే చాలా యూనిక్గా ఉంటుందండి. సింపుల్గా ఉంటుంది. మనకి హెవీగా బ్యాక్ చైన్ అవసరం లేదు అనుకున్నప్పుడు ఇలా షార్ట్ వేసుకుంటే, అంటే ఇమిటేషన్ పడదు, దొరదలు వస్తాయి అనుకున్నప్పుడు ఇదిగోండి హాల్మార్క్ విత్ హాల్మార్క్ బ్యాక్ చైన్తో సహా హాల్మార్క్ అన్నీ ఉంటాయండి. చాలా నీట్గా ఉంటుంది. చూడండి, టోటల్ ఒక సెట్ లాగా చేసేస్తారండి మన ఈరోజు కలెక్షన్. ఇంకా మోర్ కలెక్షన్ ఆఫ్ డిజైన్స్ సెట్స్ ఉంటాయి మన దగ్గర, సెట్ చేస్తాం కూడా. మీకు ఇంకా ఏదైనా మోర్ కలెక్షన్ డిజైనర్స్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే 2 నెంబర్కి మీరు రీచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.